దేవస్థానాల సొమ్ముని సాధ్యమైనంత వరకు బొక్కేయాలన్నటువంటి ధోరణే తమిళనాడు ప్రభుత్వాన్ని, స్టాలిన్ ప్రభుత్వాన్ని. గతంలో కూడా అనేక దుర్మార్గ పనులు చేసి చివరికి ఇత్తడి సామాన్లు కూడా అమ్ముకున్న దరిద్రం, బంగారాన్ని కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నటువంటి దరిద్రం. అయినా సరే భక్తులేమో గుడికి వెళ్తారు, అంత హుండీలో వేస్తారు, అంత స్వామివారికి అక్కడ అర్చకులకు ఇస్తారు. అర్చకుల డబ్బులు కూడా లాగేసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఫైనల్గా ఇప్పుడు వచ్చేటువంటి మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. దేవుళ్ళ సొమ్ములతో మ్యారేజ్ హాల్స్ కట్టించి అది ప్రభుత్వం తరపున వాడుకోవడాన్ని అంగీకరించము అని తేల్చి చెప్పింది. డిఎంకే ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేసింది. గవర్నమెంట్కి అసలు దేవాలయ ఆస్తులని వాడే అధికారం లేదని తేల్చి చెప్పింది. దేవుళ్ళ కోసం డొనేట్ చేశారు, అది భక్తులు ఆ దేవతామూర్తుల యొక్క పూజా కార్యక్రమాలకి అలాగే గుడికి సంబంధించిన అభివృద్ధికి తప్పించి ఇతర అంశాలకి వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది మద్రాస్ హైకోర్టు.